విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవటానికి అప్రెంటిస్‌షిప్ ఎంతో దోహదం చేస్తుందని ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంవి నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో వివిధ సంస్థల ప్రతినిధులు, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి భరద్వాజ్ మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్లో అందించే ప్రయోజనాల గురించి వివరించారు. ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ తమ కళాశాలలో ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో రాష్ట్రంలో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొన్న విద్యార్థిని దుర్గాబేబీ మాట్లాడుతూ గతంలో తాము అప్రెంటిస్ కోసం వివిధ సంస్థల వద్దకు తిరిగేవారమని, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా వల్ల ఆ సంస్థలు తమ వద్దకే వస్తున్నాయని, ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అభివృద్ధిగా చేసినటువంటి శ్రీమన్నారాయణ పుష్పగుచ్చంలో స్వాగతిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వివిధ కంపెనీల నుంచి వచ్చిన హెచ్ఆర్ ప్రతినిధులు చెన్నై గారు, విజయ్ కుమార్ గారు వచ్చారు. వీరిని జ్యోతిర్నారాయణ వచ్చిన హర్షద్ గారిని స్టేజ్ మీద అబ్దుల్ రహమాన్ కళాశాల మరియు స్టేట్ గవర్నమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల తెలంగాణ కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మన ఐటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కృష్ణమూర్తి గారికి, ఈ ఎస్ఐటి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వీరికి వొకేషనల్ కాలేజ్ లెక్చరర్ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హెచ్ఆర్ అందరూ గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి స్టాఫ్ అందరినీ జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళాకి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం ఇస్తున్న ఈ అపాయింట్మెంట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి నెల 1500 ట్రైనింగ్ ఫండ్గా ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ఫండ్ ఇస్తుంది కాబట్టి ఏ కంపెనీలో అయినా కానీ తీసుకోవడం ఈజీగా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ చాలామందికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ 50% ఆఫ్ ది ఈ అవుట్కమింగ్ బ్యాచ్ మొత్తం కూడా పాలిటెక్నిక్ చేరదామనేది ఒకటి, ఇంకా వాళ్ళ ఏరియాల్లోకి డెవలప్మెంట్కి పోవాలనే ఉద్దేశం మీద ఎక్కువ మంది పోతూ ఉంటారు. అందుకని అయినా కానీ ఈ అప్రెంటిస్‌షిప్ అయితే కానీ వీళ్ళకి కంప్లీట్ కోర్స్ అయిపోయినట్టు కాదు ఐటీఐ. కాబట్టి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు ఇక్కడ. దానికి సంబంధించి మనకి ఈ జిల్లాలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. బాగానే చాలామందికి తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు. వాళ్ళందరికీ వీలైనంత ఎక్కువ మందికి ఈ అప్రెంటిస్‌షిప్ని ప్రొవైడ్ చేయించడానికి ఈ కాలేజీ యాజమాన్యం నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసింది
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు గారు, ప్లస్ నేను యాక్చువల్గా జిఎండిఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ అటెండ్ అయ్యాను. సో అన్ని ఇండస్ట్రీస్, కొత్తగా వస్తున్న ప్రపోజ్డ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి తెలుస్తుంది, క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి అరా ఏమైనా మిస్ అయినా కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అప్రెంటిస్ని ప్రొవైడ్ చేయడానికి మా శాయశక్తిలా కృషి చేస్తామని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు టి భరద్వాజ్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా. ఈరోజు నా అప్రెంటిస్షిప్ మేళా జరుగుతుంది గవర్నమెంట్ బాయ్స్ ఐటీఐ కాలేజ్ ఒంగోలులో. దీంట్లో అప్రెంటిస్షిప్కి సంబంధించి 7 కంపెనీలు వచ్చినవి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఐటీఐ పాస్ అవుట్ అయిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళకు కూడా కోర్స్ పూర్తయిన తర్వాత కూడా అప్రెంటిస్షిప్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అప్రెంటిస్షిప్ అనేది రానున్న టైంలో కొంచెం తగ్గుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు వేరే ఎగ్జామ్స్కి రాయడం కానీ, లేదంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి డిప్లొమాకి వెళ్ళడం కానీ, అడ్మిషన్స్కి వెళ్ళడం కానీ, ఇంటికి వెళ్ళిపోవడం కానీ అలా చేస్తున్నారు. అలా కాకుండా అప్రెంటిస్షిప్ పూర్తి చేస్తేనే వాళ్ళకి కంప్లీట్గా కోర్స్ పూర్తవుతుంది. అలాగే బయట మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితులు అండ్ ఏది డిమాండ్ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని నిర్వహిస్తున్న వారు గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చేసింది జిఎండిఏసీ గారు, తోడుగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, స్టెప్ మేనేజర్ గారు అందరూ తదితరులు పాల్గొన్నారండి. నమస్కారం, థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ని. ఈరోజు మా ఐటీఐ నందు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి మన జిల్లాలో జరుపుతున్నాం. దీనివల్ల మనకి జిల్లాలో ఐటీఐ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెక్ డీజిల్, వెల్డర్, ఈ విధంగా డిఫరెంట్ ట్రేడ్స్లో వాళ్ళని ఈరోజు జిల్లా వ్యాప్తంగా పాస్ అయినటువంటి విద్యార్థులు పిలిపించి వివిధ కంపెనీ ప్రతినిధులని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్, జ్యోతి గ్రానైట్స్, అదేవిధంగా ప్రముఖ ఇండస్ట్రీస్ అందరినీ పిలిపించి ఈరోజు పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి, మన జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ ప్రైవేట్ సెక్టార్ నందు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. ఈ అప్రెంటిస్ మేళాని మన జిల్లాలో ఉత్తీర్ణులైనటువంటి ఐటీ విద్యార్థులందరూ ఉపయోగించుకొని వాళ్ళు మంచి భవిష్యత్తుని పొందగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నూతలపాటి వికాస్. నేను గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్లో చదువుతున్నాను. నా కాలేజ్ అయిపోయి నేను ఈరోజు ఇక్కడికి అప్రెంటిస్ మేళా జరుగుతుంటే అక్కడికి వచ్చాను. అప్రెంటిస్ అందరూ చేస్తే జాబులు వస్తాయని సార్ వాళ్ళు చెబితే మేము ఇక్కడికి వచ్చాము. అందుకని మా సార్ వాళ్ళకి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం.